పెద్ద పెద్ద టీమ్స్కే మేము సుస్సు పోయించినాం, ఇక బంగ్లాదేశ్తో T20 అంటున్నారు. చూసుకోండి మళ్ళీ ఏమవుతుందో అన్నట్టు ఉంది ఈరోజు మనోళ్ళ పర్ఫార్మెన్స్. దీనికి మనం ఒక పేరు పెట్టాలి అంటే క్లాసిక్ విక్టరీ అని పెట్టుకోవచ్చు. ఫస్ట్ T20లో టీమిండియా చాలా సింపుల్ గా గెలిచేసింది. టాస్ గెలిచింది ఇండియా. బ్యాటింగ్ తీసుకొని ఖచ్చితంగా దుమ్ము దులిపేస్తారని నేను అనుకున్నాను, కానీ మనోళ్ళ ప్లాన్స్ వేరేలా ఉన్నాయి. తొందరగా హోటల్కి వెళ్ళిపోవాలని ప్లాన్ చేసినట్టున్నారు. అందుకే వాళ్లకు బ్యాటింగ్ ఇచ్చి మరీ 127 కి ఆల్అౌట్ చేశారు. హర్షదీప్ సింగ్ ఈ రోజు మ్యాచ్ లో 3 వికెట్లు తీసుకున్నాడు. అయితే ఇక్కడ 2 బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీసుకున్నాడు. బంగ్లాదేశ్ ఇద్దరు ఓపెనర్లను కూడా హర్షదీప్ సింగే వెనక్కి పంపించాడు. హర్షదీప్ సింగ్ వికెట్లు తీసుకోవడంలో ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నాడు. 2022లో 33 వికెట్స్, 2023లో 26 వికెట్స్, 2024లో 25 వికెట్స్ ఇంకా జరుగుతోంది. ఇక నెక్స్ట్ మయాంక్ యాదవ్. మనోడి స్పీడ్ కి బంగ్లాదేశ్ వాళ్ళకు కళ్ళు బైర్లు గమ్మాయని చెప్పాలి. ఈరోజు ఆల్మోస్ట్ 150 స్పీడ్ ని టచ్ చేశాడు. 149.9 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక ఫస్ట్ ఓవరే మేడిన్ చేశాడు. 4 ఓవర్స్ బౌలింగ్ చేసి 21 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. తన కెరీర్ కి ఇది మంచి బూస్ట్ ఇచ్చే ఒక మ్యాచ్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వరుణ్ చక్రవర్తి. తనేం తక్కువ కాదు. ఈరోజు మ్యాచ్ లో 3 వికెట్లు తీశాడు. కానీ ఫస్ట్ ఓవర్ తర్వాత తను ఇచ్చిన కంబ్యాక్ ఫెంటాస్టిక్. T20 ఫార్మాట్ లోకి ఎలాగైతే కంబ్యాక్ ఇచ్చాడో ఈరోజు మ్యాచ్ లో కూడా అలాంటి కంబ్యాక్ నే చూసాము. దీంతో బంగ్లాదేశ్ కేవలం 127 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఇక తర్వాత టీమిండియా బ్యాటింగ్ కు వచ్చింది. ఓపెనర్లు ఎవరు? సంజు శాంసన్, అభిషేక్ శర్మ. ఇద్దరు సూపర్ స్టార్ట్ నిచ్చారు. కానీ అభిషేక్ శర్మ మనోడికి తొందర ఎక్కువ. మనం చూస్తూనే ఉంటాం కదా IPL లో. అలానే తొందరపడి 16 రన్స్ కే రన్అట్ అయ్యాడు. ఇక సంజు శాంసన్ 19 బాల్స్ లో 29. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత ఒక ఛాన్స్ను ఉపయోగించుకున్నాడు సంజు శాంసన్. ఎందుకంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం కదా, ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అవడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 14 బాల్స్లో 29. చెప్పాను కదా, రూమ్కి తొందరగా వెళ్ళాలని ఫిక్స్ అయినట్టున్నాడు. ఇక ఈరోజు నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేశాడు. బౌలింగ్లో వికెట్లు తీసుకోలేదు, కానీ బ్యాటింగ్లో పర్వాలేదు అనిపించాడు. ఇక హార్దిక్ పాండ్యా యాజ్ యూజువల్ మినిమం గ్యారంటీ ప్లేయర్ అని చెప్పి ఇంకొకసారి ప్రూవ్ చేసుకున్నాడు. అదొకటేనా, మ్యాచ్ని ఫినిష్ చేసి ఫినిషర్గా నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి అందరికీ గుర్తు చేశాడు. 12th ఓవర్లో 3rd బాల్ 4, 4th బాల్ 4, 5th బాల్ 6. దీంతో హార్దిక్ పాండ్యా 16 బాల్స్లోనే 39 రన్స్ చేశాడు. టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలిచింది. అలా బంగ్లాదేశ్ వాళ్ళను చిన్న పిల్లల్ని చేసి గ్వాలియర్ గ్రౌండ్లో ఇండియా వాళ్ళు ఆడేసుకున్నారనమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.